బయట చాలా మబ్బు వచ్చేసింది ఈవినింగ్ టైంలో. ఆ రోజు నేను కొంచెం స్వీట్ చేసి నమస్తే అండి, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఇదంతా నేను అమావాస్య ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. కిచెన్ అంతా క్లీన్ చేసేసాను, డీప్ క్లీన్ చేశాను. కబోర్డ్ క్లీన్ చేయడానికి నేను ప్రత్యేకించి వేరే డిటర్జెంట్స్ లాంటివి ఏమి యూస్ చేయను. లైక్ మనం వెజల్స్ క్లీన్ చేసే దాంతోనే క్లీన్ చేసేస్తాను లిక్విడ్స్తో. అండ్ నార్మల్ స్క్రబ్బే తీసుకుంటాను. లైక్ మీరు కావాలంటే స్పాంజ్తో కూడా చేసుకోవచ్చు, లైక్ ఎక్కువ గీతలు కనిపిస్తాయి అనుకున్నప్పుడు. బట్ నాకేమీ అనిపించలేదు అలా, బికాజ్ ఇది ఇక్కడ తీసుకున్న షీట్ అంతా అక్రిలిక్ షీట్ అనమాట. అంత ఈజీగా ఏమీ లైన్స్ ఏమీ పడవు. సో చాలా డేస్ అయిపోయింది అనేసి నేను కొంచెం డీప్గానే క్లీన్ చేసేసాను. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి నేను మైక్రో ఓవెన్ పైకి పెట్టించాను అనమాట. జస్ట్ ఒక షెల్ఫ్ లాగా పెట్టించేసి నేను ఓవెన్ దాంట్లో ఫిక్స్ చేపించాను. బట్ అన్ఫార్చునేట్లీ వుడ్ వర్కర్ ఏదో వర్క్ చేస్తూ ఉంటే అది కింద పడిపోయింది ఆ షెల్ఫ్. మంచి విషయం ఏంటంటే ఆ రోజు దాంట్లో ఓవెన్ లేదు, పక్కకు ఉండింది. సో ఇంకా అది కింద పడిపోగానే దానికోసం ఫిక్స్ చేసిన ఈ హోల్స్ ఉంటాయి కదా, సో ఇవి ఇలాగే ఉండిపోయాయి, చాలా అగ్లీగా కనిపిస్తున్నాయి. వీటిని కవర్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. సో నా దగ్గర వైట్ సిమెంట్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది, దాంతో దీన్నైతే కవర్ చేసేసాను. ఈ వైట్ సిమెంట్ని ఎప్పుడు స్టాక్ ఉంచుకోవడం మంచి పని, బికాజ్ అప్పుడప్పుడు మనకి టైల్స్ అతికిచ్చిన దగ్గర కూడా మధ్యలో వైట్ సిమెంట్ పోయినప్పుడు కొంచెం అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది, పార్టీషియన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కవర్ చేయడం కోసం మనకు వైట్ సిమెంట్ కావాలి. వైట్ సిమెంట్ పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది, అండ్ కొన్ని డేస్ తర్వాత అది పోయినప్పుడు మళ్ళీ అగ్లీగా కనిపిస్తుంది. కాబట్టి అది పోయినప్పుడు ఫిల్ చేయడానికి మన దగ్గర వైట్ సిమెంట్ ఉండడం అవసరం. అండ్ బయట చాలా మబ్బు వచ్చేసింది ఈవినింగ్ టైంలో. ఆకాశం చూడండి ఎంత నీలంగా మారిపోయిందో. ఇలాంటి టైంలో ఎందుకో తెలీదు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలా చూస్తూ ఉండిపోవచ్చు.
ఇది అవ్వగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి పువ్వు తీసుకురావడానికి వెళ్ళాను. బతుకమ్మ కదా, సో బతుకమ్మను పేర్చడానికి ఇక్కడ సిటీలో పెద్దగా ఫ్లవర్స్ ఏమీ దొరకవు. సో మా ఇంటి పక్కన ఒక టేకు చెట్టు ఉంటుంది అన్నమాట. ఒకటి కాదు, చాలా ఉంటాయి. సో అక్కడ నుంచి ఈ పువ్వు కోసాను. బతుకమ్మ పెద్దగా కనిపించాలి అని అంటే దానికి టేకు పువ్వునే వాడాలి. టేకు పువ్వు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారట. నాకు వింతగా అనిపించింది. టేకు చెట్లు ఉంటాయి కదా, వాటికి వస్తుంది పువ్వు. సో ఇది పెట్టడం వల్ల బతుకమ్మ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట, లైక్ పెద్దగా అనిపిస్తుంది. సో అందుకే మేము ఈ టేకు పువ్వుని వాడుతూ ఉంటాం బతుకమ్మలో. అండ్ రకరకాల కలర్స్ కూడా వేసి చాలా అందంగా తయారు చేస్తూ ఉంటాం. బట్ నాకు ఇక్కడ కలర్స్ కూడా దొరకలేదు అన్ఫార్చునేట్లీ. ఒక సింగిల్ కలర్తో స్టార్ట్ చేసేసాను. నేను ఈవినింగ్ స్నాక్కి శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను. చీజ్ స్లైడ్ లాగా వస్తుంది కదా, సో అది స్టిక్ అయిపోయిందనమాట కవర్కి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇంకా అలా స్టిక్ అయిపోయింది. ఫ్రిడ్జ్లోనే ఉన్నప్పుడు తీసి వాడితే అంతగా ఉండదు. అండ్ ఇక్కడ నుంచి బతుకమ్మ రోజు, అమావాస్య రోజు నేను షూట్ చేసిన వ్లాగ్ ఇదంతా. 2 డేస్ది మిక్స్ అయి ఉంది దీంట్లో. ఆ రోజు నేను కొంచెం స్వీట్ చేసి ఇంకా వంట ప్రిపేర్ చేసేసి పెట్టేసి ఇంకా నా వర్క్స్ చూసుకున్నాను అనమాట. పప్పు అయితే ఈజీగా చేయొచ్చు అనిపించింది, అందుకని పప్పు చేస్తున్నాను. ఇక స్నానం చేసి బతుకమ్మను పేర్చడానికి వచ్చేసాను. ఏమనే కావచ్చు.
7 o'clockకి కింద దిగేది ఎవ్వరు తెలియదు ఆర్డర్ నేనే ఫ్రెండ్స్ పెట్టి మరి తీసేది ఎవరనుకో ఈ కోతి పిల్ల కదా, కోతి పిల్లనే కదా. బతుకమ్మని చూపించమంటే ఆమెకి ఏందో చూపిస్తుందని నేను సజెస్ట్ చేసాను. నువ్వు ఏం కాయాలంటావు? అండ్ కొబ్బరి పొడి చేస్తున్నా నేను, కారపొడి లాగా. దీనికోసం కొన్ని పప్పులు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు, కరివేపాకు, చింతపండు, సాల్ట్ అండ్ నువ్వులు, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం మిరియాలు కూడా యాడ్ చేయొచ్చు, కొంచెం జలుబు లాంటివి ఉంటే ఎగిరిపోతాయి. సో అదనమాట. ఇవన్నీ కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని స్టోర్ చేయొచ్చు. ఒక 1 month వరకు ఇది స్టోర్ ఉంటుంది, బట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నెయ్యితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను.